రోజురోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ముంబైలో హీరోయిన్ ఊర్మిళ కొఠారే కారు శుక్రవారం రాత్రి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో మెట్రో ప్రాజెక్టులో పనిచేస్తున్న ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడి ఆ తర్వాత మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఊర్మిళతో పాటు ఆమె కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి షూటింగ్ ముగించుకొని కారులో ఊర్మిళ తిరిగి వెళ్తుండగా పొయిసర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఇద్దరు మెట్రో వర్కర్లను ఢీకొట్టింది. అక్కడే పనిచేస్తున్న ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. కాగా ఊర్మిళ కొఠారే డ్రైవర్ కారును అత్యంత వేగంగా నడిపాడని పోలీసులు పేర్కొన్నారు. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంతో కార్మికుడి మరణానికి కారణమైనందుకు డ్రైవర్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కారు ప్రమాదం జరిగిన సమయంలో సదరు నటి నిద్రిస్తూ ఉంది. హఠాత్తుగా ఎయిర్ బ్యాగ్ తెచ్చుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడిందని నటి ఊర్మిళ భర్త ఆదినాథ్ కొఠారే తెలిపారు. లేదంటే ఆమె ప్రాణాలు కూడా పోయేవని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం నటి ఊర్మిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఊర్మిళ కెరియర్ విషయానికి వస్తే మరాఠీ టెలివిజన్, సినిమా నటి, క్లాసికల్ డాన్సర్గా మంచి గుర్తింపు పొందారు. దునియాదారి, శుభమంగల్ సావధాన్, తి సత్యాదే కే కర్తే వంటి మరాఠీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వెండి తెరపైన కాదు, బుల్లి తెరపైన కూడా ఆమె సత్తా చాటింది. మైకా, మేరా ససురాల్ వంటి హిందీ టీవీ సీరియల్స్, అసంభవ్, ఉన్పాస్, గోష్ఠా ఏకా లగ్నాచి వంటి మరాఠీ సీరియల్స్లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది.